నేనైతే ఇప్పుడు శ్రీలక్ష్మి పాల్స్‌కి వెళ్తున్నా. ఇక్కడున్న హ్యూజ్ కలెక్షన్ చూసి నాకు మతిపోయింది. హలో ఆల్ మీకు కూడా వెల్కమ్ ఇక్కడికి. ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఒక్క వస్తువుని మించినది ఇంకొకటుంది ఈ జ్యువెలరీ అంతా. ఇవి ఉన్నాయి, అవి లేవు అని లేవు. ప్లెయిన్ జ్యువెలరీ కాస్తే ప్లెయిన్ జ్యువెలరీ, బీడ్స్ కాస్తే బీడ్స్, పర్ల్స్ కాస్తే పర్ల్స్, స్టోన్స్ కాస్తే స్టోన్స్, ఎమరల్డ్స్, రూబీస్ అన్ని రకాలు ఉన్నాయి. జస్ట్ ఇలా ఎంటర్ అయిన వెంటనే నాకు ఇవన్నీ కనిపించాయి. అసలు ఎంట్రన్స్‌లోనే బీభత్సంగా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ దీన్ని మించి అనమాట. దానికి సంబంధించిన నెక్లెస్‌లు, బీడ్స్ అన్నీ హారాలు, ఉన్నాయి. ఇయర్ రింగ్స్, గాజులు, పట్టీలు, సింపుల్‌గా కావాలంటే చైన్స్, అసలు బ్లాక్ బీడ్స్ చివరి వరకు మీరు చూడాల్సిందే. ఎందుకంటే ఎన్ని రకాలు మనం గోల్డ్‌లో చూస్తామో అన్ని రకాలు కూడా ఇక్కడ మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక సూపర్బ్ విషయం ఏంటి అంటే మనం దీన్ని రెంట్‌కి కూడా తీసుకోవచ్చు. నేనైతే అక్కడ అన్నీ చూసిన తర్వాత పెట్టుకోకుండా ఆగలేకపోయాను. వడ్డాణాల్లో ఎన్ని రకాలున్నాయండి. ఓన్లీ నెక్లెస్‌లు, హారాలే అనుకుంటే వడ్డాణాల్లో కూడా చాలా రకాలున్నాయి. సింపుల్‌గా పిల్లలకి కావాలంటే ఇలాంటి సింపుల్ జ్యువెలరీ, ఆ స్టోన్స్‌ది సింపుల్‌గా ఉంది. ఎంత బావుందంటే అంత బావుంది. అదేవిధంగా హెవీగా వెడ్డింగ్స్‌కి, ఫంక్షన్స్‌కి పెట్టుకోవాలంటే హెవీ జ్యువెలరీ. ఇది, అది అని కాదు. శారీస్‌కి, డ్రెసెస్‌కి మ్యాచింగ్ కావాలంటే కలర్స్ అనమాట. చూసారా ఇది స్నఫ్ కలర్‌లో ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో చాలా హెవీగా కావాలంటే హెవీగా, చాలా సింపుల్‌గా కావాలంటే సింపుల్‌గా. ప్రతి దానికి కూడా ఇయర్ రింగ్ సెట్స్, అలాగే మాంగ్టిక, పాపిడి బిళ్ళ సెట్. ఆ ఇయర్ రింగ్స్‌లో కూడా చిన్నవి, పెద్దవి దానికి మ్యాచింగ్ సరిపడగా ఇంకా కావలిస్తే ఒకదానికొకటి మ్యాచింగ్ చేసుకోవచ్చు. నేను ఒక ప్లెయిన్ అసలు స్టోన్సే లేకుండా ఉన్న మొత్తం సెట్ వడ్డానం, నెక్లెస్, అదేవిధంగా హారం అన్నీ వేసుకున్నా. అలాగే స్టోన్స్‌తో ఉన్నవి కూడా వేసుకున్నా. అసలు నాకైతే ఇవన్నీ పెట్టేసుకోవాలనిపించింది. అంత బాగా నచ్చాయి నాకు కలెక్షన్. ఈ డిస్‌ప్లేలో ఉన్నవి మాత్రమే అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే అసలు ఇంకా ఉన్నాయా అంటే ఇంకా ఇంకా తీస్తూనే ఉన్నారు బాక్సులన్నీ. అందులో ఉన్న ఒక్కొక్క బాక్స్‌లోనే బోలెడు బోలెడు కలెక్షన్‌లున్నాయి. అలాంటి బాక్సులు ఎన్నో ఉన్నాయన్నమాట. అందులో నిజం చెప్పాలంటే మనం ఏం తీసుకోవాలో కూడా ఒక పెద్ద కన్‌ఫ్యూజన్. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలంటే నా పాత వీడియోస్ చూస్తే కనుక దుబాయ్ వీడియోస్. అందులో దుబాయ్ గోల్డ్ సూక్‌లో ఇలాంటి పెద్ద పెద్ద హారాల్లాంటివి, డ్రెస్సుల్లాంటివి చూసాము. కానీ ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలు కూడా ఉన్నాయంటే అసలు నా మతి పోయిందనుకోండి. ఇన్ని కలెక్షన్ ఉన్నా కూడా ఎంత ఓపికగా చూపిస్తున్నారంటే అండ్ ఆల్సో ఇంత కలెక్షన్‌లో ఏమి మనం తీసుకోవాలని సజెషన్ అడిగితే అవి కూడా చేస్తున్నారు. అదే కాకుండా మాకు కస్టమైజ్డ్‌గా ఈ బీడ్స్‌కి, పెండెంట్స్‌కి యాడ్ చేయాలంటే అది కూడా చేస్తున్నారు. అండ్ మన జ్యువెలరీ మాత్రమే అనుకుంటే కాదు. ఇక్కడ చూసారా కుంకుమ బరులు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అదేవిధంగా దేవుడి విగ్రహాలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఈ కుంకుమ బరులు మాత్రమే కాదు ఇంకా లోపల చాలా ఉన్నాయి. అవన్నీ ఇక్కడ పెట్టడానికి సరిపోలేదు కాబట్టి ఇక్కడ పెట్టలేదు కానీ లోపలే ఉన్నాయి. ఇక్కడ కిందన కనిపిస్తున్నాయి కదా వడ్డాణాలు. ఆ వడ్డాణాల్లో మళ్ళీ సైజెస్ పిల్లలకు సరిపోయినట్టు, పెద్దవాళ్ళకి సరిపోయినట్టు, ఇంకొంచెం బొద్దుగా ఉన్నోళ్ళకి సరిపోయినట్టు, ఇలాగ అన్ని వెరైటీస్ చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి అన్ని వయసుల వారికి సరిపోయినట్టు ఉన్నాయి. నాకు ఇలా దేవుడి విగ్రహాలు ఇందులో ఇలా తిరుగుతా ఉంటే నాకు భలే అనిపించింది. ఇక్కడ చూసారు కదా కుంకుమ భరణి ఇలా ఓపెన్ చేసుకుని చక్కగా అందులోంచి మనం ఎవరైనా వచ్చినప్పుడు ఇలా బొట్టు పెడతాం అనమాట. అందులో కుంకుమ పెట్టుకుని మనం బంగారంలో అన్ని వస్తువులు కొనుక్కోగలగవచ్చు, కొనుక్కోలేకపోవచ్చు. కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే కొనుక్కోవచ్చు కదా! ఇవన్నీ బాగానే చూపిస్తున్నారు కానీ ఇంతకీ ఆ షాప్ ఎక్కడో చెప్పలేదు అనుకుంటున్నారు కదా! తప్పకుండా చెప్తా. నేను యూట్యూబ్‌లో వీడియోస్ చూసినప్పుడు అవన్నీ కూడా హైదరాబాద్‌లో అక్కడున్నాయి, ఇక్కడున్నాయని అన్నీ చూపిస్తుండారు. హైదరాబాద్ ఎళ్ళాలా ఇవన్నీ చూడ్డానికి వైజాగ్‌లో ఎక్కడ లేవా అని అనుకునేదాన్ని. కానీ ఇది మాత్రం వైజాగ్‌లోనే. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యెస్. మన వైజాగ్‌లోనే రసరతందార్‌లో రసపూర్ణ, లడ్డు గోపాల్ ఉంటాయి కదా! అదే లైన్‌లో ఉంది ఈ షాప్ కూడా. అయ్యో! ఆ రోడ్‌లో చాలా సార్లు ఎళ్ళాం గానీ ఎప్పుడు కనిపించలేదు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది జస్ట్ 6 మంత్స్ బ్యాకే పెట్టారు. కానీ దీని మెయిన్ బ్రాంచ్ అయితే అక్కయ్యపాలెంలో ఉంది. అక్కయ్యపాలెంలో దాల్‌రాజ్ సూపర్ మార్కెట్ ఉంది కదా! క్వైట్ అపోజిట్‌లోనే ఉంటుంది ఈ షాప్. అది మెయిన్ బ్రాంచ్ కదా! ఇక్కడే ఇలా ఉందంటే అక్కడ ఇంకెంత హ్యూజ్ కలెక్షన్ ఉందో ఒకసారి ఊహించుకోండి. అది ఇంతకన్నా పెద్ద షాపు, ఇంతకన్నా బోలెడన్ని కలెక్షన్స్ ఉన్నాయి. మీకు ఏది దగ్గరైతే అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు అక్కయ్యపాలెంలో వెళ్ళి అక్కడ కాకుండా ఇంకా ఎక్కువ చూడాలంటే ఇక్కడి నుంచి కూడా అక్కడికి తెప్పిస్తారు. లేదు మాకైతే ఇక్కడ సీతందార దగ్గర అనుకున్నారనుకోండి, సీతందారలో వెళ్ళి ఇదంతా చూసి ఇంకా కావాలనుకుంటే అక్కడి నుంచి కూడా తెప్పిస్తారు.
హే! మేము వైజాగ్‌లోనే ఉన్నాం. మాకెప్పుడూ తెలీదే ఇది. నాకు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు ట్రెండీగా కొత్త కొత్త వెరైటీస్‌తో ఇలా పెట్టుకోవడం అంటే మీరు తప్పకుండా విజిట్ చేసి తీరాల్సిందే. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ కలెక్షన్ చూసిన తర్వాత మీకేమనిపించిందో ఈ కలెక్షన్ గురించి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఏంటి జ్యువెలరీలు, బట్టలు ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఏదో చెయ్యాలి అనుకుంటారు. కానీ ఏం చెయ్యాలో అర్థం కాదు ఫస్ట్. తర్వాత ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కొందరికి ఉంటుంది, కొందరికి ఉండలేకపోతుంది. ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు, వేయలేకపోతారు. కానీ కొందరు ఆడవాళ్ళైతే తమకిష్టమైన దాన్ని, ఒక ప్యాషన్‌ని బిజినెస్‌గా మార్చుకొని ఒక ముందడుగు వేసి వాళ్ళంటూ ఒకటి స్టార్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. అలా అని మనం ఏదో ఒకటి అక్కడికెళ్ళి కొనేసుకొని సపోర్ట్ చేయండి అని అడగట్లే. కానీ మనకి కావాలి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి కొనుక్కోవడంలో తప్పు లేదు అని అంటా. అలాగే నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగే క్రమంలో ఎన్ని కష్టాలు పడ్డానో, ఎలాంటి సపోర్ట్ గురించి ఆలోచించానో, కోరుకున్నానో అలాంటి సపోర్ట్ మనం అందరికీ ఇవ్వడం వల్ల ఎటువంటి తప్పు లేదు. ఇంకా కొంచెం హ్యాపీనెస్ మనకు కూడా వస్తది. హ్యాపీనెస్‌ని ఎప్పుడు పంచుతూనే ఉండాలి. పంచుతూ ఉంటే పెరిగేది హ్యాపీనెస్, డబ్బు కాదు. మనకు వీలైనంతలో సహాయం చేస్తూ ఉంటే, మనకు అవసరమైనప్పుడు కూడా సహాయం చేసేవాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మన ముందుకొస్తారనేది నా అభిప్రాయం. మీరిలా కలెక్షన్ చూస్తూనే ఉండండి. నేను మాట్లాడుతూనే ఉంటా. అండ్ వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా బావుంది. ఇందాక చూసింది అదే విధంగా ఇది. ఇందులో చూసారు కదా సెట్. ఇలాంటి సెట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు వెడ్డింగ్స్ కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వాడుతున్నారు కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే చక్కగా ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. లేదు రెంటల్‌కి నాకు ఒక 24 అవర్స్ చాలు అనుకుంటే హ్యాపీగా రెంట్‌కి తీసుకొని వెళ్ళి నీట్‌గా తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్లారో అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే చక్కగా రెంట్‌కి ఎంత అవుతుందో అంత స్పెండ్ చేస్తే చాలు మనం. ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేకపోతే వెడ్డింగ్‌కెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు వెడ్డింగ్‌కెళ్ళినప్పుడు ఇలాంటివి చక్కగా వేసుకుని, చక్కగా ఫోటోలు అన్నీ తీసుకొని తెచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడ పెట్టేయొచ్చు. ఆ స్టోన్స్ ఫినిషింగ్ అంతా చూసారు కదా! డైమండ్స్‌లో ఎలా ఉంటాయో అలాగే ఉంది ఫినిషింగ్ కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ నెక్లెస్, ఆ నెక్లెస్ అని చెప్పడం కాదు. ఇందులో చాలా ఉన్నాయి నాకు నచ్చినవి కొనేసుకోవాలన్నా, రెంట్‌కి తీసుకోవాలన్నా. నాకు ఇది, అది అని కాదు. ఇందులో నచ్చినవి చాలా ఉన్నాయి. అయితే దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని డైరెక్ట్‌గా వెళ్ళాల్సినోళ్ళు వెళ్ళొచ్చు. లేదంటే ఇదిగో ఇక్కడ కార్డ్ నంబర్స్ ఉన్నాయి కదా! ఆ నంబర్స్ చూసుకొని, ఆ నంబర్స్ ఫీడ్ చేసుకొని మీరు ఏ టైంలో ఉంటారు, ఏంటి అలా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కనుక్కొని కూడా వెళ్ళొచ్చు. ఇంకో బాక్స్ ఓపెన్ చేశారు. ఇందులోంచి వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఈ లోపల మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే గనక మీకు కొందరికైనా తెలిసుంటుంది. నేను ఒక హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. దీని ఉద్దేశ్యం ఏంటి అంటే, మనం ఏదైనా కోరుకుంటే తప్పక జరుగుతుంది. మన చుట్టూ ఉన్న యూనివర్స్, పంచభూతాలు అంటారు కదా! అదంతా మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనేదే నా ఉద్దేశం. అయితే మనం బలంగా కోరుకోవాలి. అదేంటి అంటే మన మంచి కోసం. అంతే తప్ప ఎదుటి వాళ్ళ చెడు కోసం కాదు. మనం బలంగా ఇది అవ్వాలి అని కోరుకుంటాం కదా! అది మంచిదై ఉండాలి. మన సమాజ శ్రేయస్సుకై ఉండాలి. సమాజానికి ఎటువంటి కష్ట నష్టాలు కలిగించకూడదు. అలాంటిది ఏదైనా ఉంటే అది కూడా మనకే జరుగుతుంది. కాబట్టి మన బుద్ధి ఎలా ఉంటుందో మన భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. మన ప్రస్తుతం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ముందు మన మైండ్‌లో ఉన్నటువంటి న్యూరో ప్యాటర్న్స్ మార్చుకోవాలి. మంచిగా ఆలోచించడం, మంచి చేయడం, మనకి వీలైనంతలో మంచి చేయడం. ఇలాంటివి మన మెదడులో ఉన్నటువంటి న్యూరో ప్యాటర్న్స్ మార్చుకోవాలి. మన ఆలోచన విధానం మార్చుకోవాలి. చాలామందికి మంచిగానే ఉండాలనిపిస్తుంది. మంచే చేయాలనిపిస్తుంది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? తప్పించుకొని మనం మంచిగా మనం కావాలనుకున్న దాన్ని సాధించడానికి మన ప్రయత్నాలు ఎలా ఉండాలి? ఎలా ఆలోచించాలి? అసలు ప్రయత్నాలు ఎలా స్టార్ట్ చేయాలి? ఈ అన్నిట్లి గురించి ఒక బేసిక్ లెవెల్ నుంచి కూడా మనం అనుకున్న దాన్ని ఒక ఆంట్రప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నాం. లేకపోతే ఏదైనా అవ్వచ్చు. నేను ఒక మంచి చదువుకోవాలనుకుంటున్నాను. ఒక ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు డబ్బు సంపాదించాలనుంది. నాకు హెల్త్ బాలేదు. హెల్తీగా ఉండాలనుంది. మా రిలేషన్‌షిప్స్ బాలేవు. రిలేషన్‌షిప్స్ చేసుకోవాలనుంది. ఇలా ఏదైనప్పటికీ కూడా మనకి నచ్చినట్టు మన లైఫ్‌ని మార్చుకోవచ్చు. లైఫ్ ఈజ్ సో సింపుల్. మనం దాన్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనేదే నా కాన్సెప్ట్. ఈ విషయంలో కూడా మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఈ షాప్ ఓనర్ ఇక్కడ లేరు. కానీ మరొక రోజు నేను తప్పకుండా ఆమెతో మాట్లాడిస్తాను. మన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళకి ఇష్టమైన దాంట్లో వాళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు. వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది.
ఒక వుమెన్‌కి వేరొక వుమెన్నే హెల్ప్ చేయాలి. కానీ చాలా దాంట్లో జరుగుతుంది ఏంటంటే, వుమెనే ఎక్కువగా నష్టం కలగచేస్తారండి. వాళ్ళకి అసూయ ఎక్కువ అని. కాదు, అలా కాదని మనం ప్రూవ్ చేయాలి. వుమెన్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ ఇలా హెల్ప్ చేసుకోవడం, సపోర్ట్ చేసుకోవడం గురించి మాట్లాడినప్పుడు చాలామంది ఏం చెప్తారంటే, మెన్ అయినా హెల్ప్ చేస్తారు కానీ వుమెన్ ఎంతసేపు వాళ్ళు జెలస్ ఉంటది. వాళ్ళు ఎలాగో సాధించలేకపోతున్నామని, ఇంకా మిగిలిన వాళ్ళు సాధిస్తే కూడా చూడలేక చెడుగా మాట్లాడడం ఇలా అన్నీ చేస్తారని అది అస్సలు కరెక్ట్ కాదు. అది చాలా తప్పు. అది ఒక అపోహ మాత్రమే, ఒక మిత్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా మనకుంది. దానికి మనం చేయాల్సింది ఏంటంటే, మనం హెల్ప్ చేయగలిగితే చేస్తాం. కొందరు చేయలేని పరిస్థితిలో కూడా ఉంటారు, కాదనట్లేదు. అలాంటప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం, వీలైతే నువ్వు చెయ్యగలవని ధైర్యాన్ని ఇవ్వడం, ఇది కూడా సపోర్టేనండి. చాలామంది ఏంటంటే, అయ్యో! మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం, ఏమి చేయలేకపోతున్నాం అని డిప్రెషన్‌లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అంటే తమకిష్టమైన వాళ్ళు పోగొట్టుకోవడం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నిటి నుంచి బయటపడి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు సాధించాలి అనే పట్టుదల అది నిండి ఉంటే గనక ఆడవాళ్ళ శక్తి ముందు ఏమీ నిలవలేదు. ఎందుకంటే వాళ్ళకున్న పేషెన్స్‌కి, వాళ్ళకున్న మానసిక స్థైర్యానికి, అదేవిధంగా వాళ్ళు చేసే హార్డ్ వర్క్‌కి ఇంక సాటి లేదు. అలాగే ఇక్కడ ఎవరైనా మెన్ చూస్తే గనక మేము మిమ్మల్ని అపోజ్ చేస్తున్నాం అనుకోకండి. కాదు, మనం సపోర్ట్ చేసుకుందాం అని చెప్తున్నాం. మెన్ అండ్ వుమెన్ ఇద్దరూ కూడా మనం సృష్టిలోంచి ఈక్వల్‌గానే వచ్చాము. కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే గనక సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇంతకీ మీరు ఈ జ్యువెలరీ చూస్తున్నారు కదా! ఇందులో మీకేం నచ్చింది? ఇది చూసారు కదా! ఇందాక నేను వేసుకుని ఫోటో తీసుకున్నాను కదా! అదే జ్యువెలరీ అసలు చాలా సూపర్బ్‌గా ఉంది. దగ్గర నుంచి చూస్తారని చూపిస్తున్నా. ఇంకా కాసుల పేర్లు అలాంటి ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి కదా! అవి కూడా చాలామందికి నచ్చుతాయి. అందుకని ఇందులో ఈ చిన్న వెరైటీ ఉంది కదా! చిన్నది కాకుండా పెద్దవి. ఇందులో మళ్ళీ చూసారా కాసుల పేర్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో! ఇవి మాత్రమే అనుకోకండి. బ్లాక్ బీడ్స్ లవర్స్ అయితే అసలు ఎన్ని కలెక్షన్ ఉన్నాయో తెలీదు. చూపిస్తా. కొన్ని మాత్రమే చూపించగలం కదా! ఇంకొకసారి మనం వాళ్ళని అడిగి కావలిస్తే ఇంకా పెద్ద ఓన్లీ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చూద్దాం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఒకసారైనా వెళ్ళాలనిపిస్తుంది కదా! మీకు అవసరం అయితే తప్పకుండా వెళ్ళండి. లేకపోతే మీరు దగ్గరలో ఉన్నా సరే ఒక్కసారి విజిట్ చేయండి. దానివల్ల మీకు ఒక ఐడియా వస్తది. సో దట్ మీరు మిగిలిన వాళ్ళకి కూడా దీని గురించి చెప్పొచ్చు. అంటే నేనెలాగైతే అయ్యో! వైజాగ్‌లో లేవా? హైదరాబాద్ ఎళ్తేనే ఇలాంటి వెరైటీస్ ఉంటాయా? అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనిది మా ఫ్రెండ్స్‌తో చెప్పినప్పుడు కూడా అవునా! అక్కడ ఒకటుందని మాకు తెలియనే తెలీదే అన్నారు. కాబట్టి మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి. మన ఇంటి పక్కదే ఒక్కొక్కసారి మనకు తెలీదు. వేరే వాళ్ళొచ్చి చెప్తేనే కానీ. కాబట్టి మనకు తెలియనివి చాలా ఉంటాయి కాబట్టి, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి దీని గురించి షేర్ చేద్దాం. బీడ్స్ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వెరైటీస్, కలర్స్, సైజెస్, లెంగ్త్స్ వీటిల్ని మనం తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక లాకెట్‌కి మనకి యాడ్ చేసుకోవాలనుకోండి. అక్కడ ఉన్నవాళ్ళు చక్కగా మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఇవి మాత్రమే అనుకోండి. లోపల నుంచి చూస్తుంటే ఉంటాయి. అసలు సూపర్బ్ కలెక్షన్ అనమాట. అన్నీ ఇలా హ్యాంగ్ చేసి పెట్టలేరు కదా! అందుకని కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టారు. ఇందులో చూసారా? అందులో అంటే బీడ్సే కదా అనేసుకుంటే కాదు. బీడ్స్‌లో కూడా మనం డిఫరెంట్‌గా డిజైన్ చేసుకోవచ్చనమాట. నార్మల్ పూసలే కదా అనుకుంటే పొరపాటే. ఇక్కడ చూసారు కదా! సీజెడ్స్ కూడా ఉన్నాయి. సీజెడ్స్ తర్వాత క్రిస్టల్స్ అందులో సైజెస్ చాలా రకాలున్నాయండి. ఇప్పుడు మనం దీని గురించి చెప్పాలంటే మళ్ళీ బ్యాక్ టు నెక్లెసెస్‌కొచ్చేసాం. ఒకప్పుడు బాగా ట్రెండ్ అయింది కదండీ! ఇలాంటి బీడ్స్ నెక్లెసెస్ అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా చాలామంది కొనుక్కుంటున్నారు. ఇక్కడ చూసారు కదా! ఈ బ్యాగ్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ జ్యువెలరీయే కాదు బ్యాగ్స్ తర్వాత హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా హల్దీకి వాటిలకి జ్యువెలరీ పెట్టుకుంటాం కదా! ఫ్లవర్ జ్యువెలరీ అందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. కలెక్షన్ అయితే ఇంత అంత కాదు. ఇప్పుడు నేను చెప్తా ఉంటే ఇంకా ఎన్ని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇందులో హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌లో కూడా డిఫరెంట్ కలర్స్, లెంగ్త్స్ తర్వాత చూసారు కదా! కొందరికి కర్లీగా హెయిర్ ఉంటుంది. కొందరికి సాఫ్ట్‌గా ఉంటుంది. మన హెయిర్‌కి తగినట్లుగా పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి ఇందులో. అంటే మనం అంతకుముందు పూర్వం అయితే ఏదో ఒకే రకం జడ వేసుకుని వెళ్ళేవాళ్ళం. తర్వాత మనం ఇలా లీవ్ చేసుకోవడం. ఇప్పుడైతే మనకి ఏ మోడల్ కావస్తే మూవీస్‌లో చూస్తాం కదా! మన హెయిర్ కూడా ఇలా ఉంటే బావుంటుంది అని. అలాగే మనం కూడా ఈ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ని వాడేసుకోవచ్చు. నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి.
ఇవన్నీ చూపించారు కానీ బ్యాంగిల్స్ చూపించలేదు అనుకుంటున్నారు కదా! చూడండి బ్యాంగిల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. సన్నగా ఉన్నాయి, తర్వాత బ్రాడ్‌గా ఉన్నాయి. అందులో మళ్ళీ చాలా రకాల చంపస్వరాలు, సన్నంగా ఉండేటువంటి భుజబందులు, అదేవిధంగా వడ్డానాలు, తలకి పెట్టుకునే జడబిళ్ళలు ఇలా చెప్తూ ఉంటే అసలు ఎన్ని వెరైటీసో. అదే పెద్ద పెద్ద ఉంగరాలు, గాజులు, తర్వాత వెనక్కి తలకి పెట్టుకునే చిన్న చిన్న బిళ్ళల్లాంటివి, అలాగే జడ. ఇవన్నీ చూసిన తర్వాత ఏం కొనుక్కోవాలో మీరు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు కదా! అందుకోసమే ఈ వీడియో చక్కగా చూసుకొని, డీటెయిల్‌గా చూసుకుని, మీకు మ్యాచింగ్ ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని, చక్కగా అక్కడికెళ్లారనుకోండి, ఇంత కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా హ్యాపీగా మీకేం కావాలో అది తీసుకోవచ్చు. ఇందులో చూడండి ఈ బ్లాక్ డిజైన్డ్ నెక్లెస్ ఉంది కదా! అది నాకు చాలా నచ్చింది. ఇలా పెద్ద పెద్ద జ్యువెలరీ అనుకుంటే కాదు. చిన్న చిన్న రింగ్స్ ఉన్నాయి. ఈ రింగ్స్‌లో మళ్ళీ పెద్ద పెద్ద రింగ్స్ కూడా ఉన్నాయి. ఇందాక మనం ప్లెయిన్ గాజులు చూసాం కదా! ఇవన్నీ స్టోన్స్ గాజులనమాట. స్టోన్స్ బ్యాంగిల్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ మనం గోల్డ్‌లో కొనుక్కోలేము కాబట్టి ఎంచక్కా ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో కొనుక్కొని హ్యాపీగా పెట్టుకొని ఎంజాయ్ చేసి, కొనుక్కోవడానికి అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టలేము అనుకుంటే శుభ్రంగా రెంట్‌కి తెచ్చుకొని ఒకసారి వేసేసుకొని, ముచ్చట తీర్చేసుకొని చక్కగా మళ్ళీ వాళ్ళకి హ్యాపీగా అంటే ఎలా ఉందో అలా ఇచ్చేసి, మనం హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేసేయొచ్చు. అదేవిధంగా మన ప్రైస్ కూడా తక్కువలో అయిపోతుంది. చూడండి ఇయర్ రింగ్స్ ఎన్నున్నాయి. ఇంకా నాకు అవన్నీ చూస్తుంటే మతిపోయింది అన్నాను కదా! ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు అలా అన్నాను అని? ఈ బొమ్మకి పెట్టినవి చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తుంది బుజ్జిగా. హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అంటే ఓన్లీ హెయిర్ మాత్రమే కాకుండా వాటికి ఫ్లవర్స్ పెట్టినవి కూడా ఉన్నాయి. మళ్ళీ ఫ్లవర్స్ కొనుక్కోవడానికి మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్ ఎక్స్‌టెన్షన్‌తో పాటే ఫ్లవర్స్ కూడా వచ్చేస్తాయి. వాటికి చూసారా ఒక క్లిప్ లాంటిది ఉంది. ఆ క్లిప్ మన హెయిర్‌కి పెట్టేసుకుంటే ఇంకా హ్యాపీగా ఒక జడ వేసేసుకున్నట్టే. అదే మనం వెళ్ళి ఒక స్టైల్ చేయించుకోవాలి, హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలి అంటే మనకు చాలా కాస్ట్ తీసుకుంటారు. అలా కాకుండా ఇదొకటి తీసుకెళ్ళి చక్కగా మన హెయిర్‌కి పెట్టేసుకొని మనకు కావాల్సినట్టు అది ఆనందం ఎంజాయ్ చేసేసి మళ్ళీ చక్కగా అక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా రకాలున్నాయండి. చిన్నవి, పెద్దవి, బుట్టలు, ప్లెయిన్‌లు ఇలా. అప్పుడే నీరసం వచ్చేస్తే అలసిపోతే అవ్వదు. ఎందుకంటే ఇంకా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. బ్లాక్ బీడ్స్‌లో ఎన్ని రకాలున్నాయి అవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే అవన్నీ నేను కూడా పెట్టేసుకొని ఒక 2, 3 ఇంకా అంతకన్నా పెట్టుకునే ఓపిక లేక ఆ కొన్నిటిలతో సాటిస్ఫై అయిపోయాననమాట. ఇక్కడ ఇవే ఇందాక చెప్పా కదా! మనకి హల్దీకి కావాల్సిన ఫ్లారల్ జ్యువెలరీ అంతా కూడా ఇక్కడుంది. అండ్ ఆల్సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ కావాలంటే ఎంబ్రాయిడరీ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. అందులో మళ్ళీ ఎన్ని డిజైన్స్ ఉన్నాయనుకున్నారండి. ఆ హెయిర్ ఎక్స్టెన్షన్స్‌లో ఎంబ్రాయిడరీవి, తర్వాత ఒక పల్చని మెటీరియల్ ఉంటుంది కదా! అది. నాకిష్టమైనటువంటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ దగ్గరికొచ్చేసాం. ఇంకా అన్ని కలెక్షన్ చూసిన తర్వాత ఒకటో రెండో పెట్టుకోపోతే మనకు మనసు ఎక్కడ ఆగుతది చెప్పండి. సో, అందుకనే చక్కగా ఓ 2, 3 పెట్టేసుకున్నా. ఇదే ఛాన్స్ అని. నాకు నచ్చినవైతే చాలా ఉన్నాయి అక్కడ. అంటే మనం ట్రెడిషనల్‌గా కావాలి అనుకుంటే పెద్ద పెద్ద పెండెంట్స్ ఉన్నవి ఉన్నాయి. అలా కాదు మోడర్న్‌గా డ్రెస్ మీద వేసుకోవాలి అంటే చిన్న చిన్న పెండెంట్స్ ఉన్నవి, స్టోన్‌వి చాలా ఉన్నాయండి. ఎన్ని తీసినా సరే ఇంకా వస్తూనే ఉన్నాయి. చాలా రకాలున్నాయి వీళ్ళ దగ్గర. అంటే డిఫరెంట్ స్టోన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కలర్ స్టోన్స్ అవ్వచ్చు, బీడ్స్ మారినవి అవ్వచ్చు, పెండెంటే డిఫరెంట్ డిజైన్ ఉండొచ్చు. మీ రిఫరెన్స్ కోసం పెట్టుకుంటే లెంత్ ఎంతొస్తుంది అని చూడడానికి పిక్ యాడ్ చేశాను. ఇది చూసారా కుందన్స్‌తో ఉంది పెండెంట్. ఎంత బాగుంది కదా! చూపించాలంటే కలెక్షన్ ఇంకా ఉంది. తీస్తుంటే వస్తూనే ఉంది. ఇంకా మీలో కూడా ఎవరైనా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే గనక సపోర్ట్ చేయడానికి మేమెప్పుడు రెడీగానే ఉంటాం. మన ఎంఎస్‌డి వరల్డ్ ఫ్యామిలీ ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. దుబాయ్‌లో చూపించినవి, ఇక్కడివి. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ వైజాగ్‌లో ఉన్నప్పుడైతే మీకు కనుక ఇలాంటి సపోర్ట్ కావాలంటే తప్పకుండా సపోర్ట్ చేస్తాం. మా ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఈమెయిల్‌కి మీరు మెయిల్ చేస్తే గనక డెఫినెట్‌లీ వి సపోర్ట్ యూ. థాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.